కొడుకు కోసం విజయమ్మ సిద్ధం, మరి కూతురు కోసం అంటే విజయలక్ష్మి గారు గతంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఏపీ కొడుకు రాసి ఇచ్చేస్తున్నాను, తెలంగాణ కూతురుకు రాసి ఇచ్చేస్తున్నానని చెప్పారు. ఆ రోజు సభలో చెప్పింది కూడా అదే. తను ఆ నిర్ణయానికి కట్టుబడ్డారు. సరే, కూతురు షర్మిల ఇక్కడ తెలంగాణ వదిలిపెట్టి నేను ఆంధ్రప్రదేశ్లో నేను రాజకీయం చేసుకుంటాను వెళ్ళినా కానీ తను వెళ్ళలేదు. తను మొన్న వివేక గారి వర్ధంతి సభ లేదా ఇట్లాంటివన్నీ పెట్టినా కానీ వెళ్ళలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ప్రచార యాత్ర ప్రారంభించడానికి వెళితే ప్రార్థన చేసింది జగన్ కోసం. విజయలక్ష్మి గారు అక్కడికి వెళ్ళి మొత్తాన్ని ప్రార్థన చేసి ధైర్యం చెప్పి నేను ఉన్నానని చెప్పి బయట ఉందా ప్లే చేయండి. దేవా, బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం, స్తోత్రం దేవా. తండ్రి, ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా. ఇశ్రాయేలు దేవుడు సైన్యం వెనుక జగన్కి సపోర్ట్ ఇవ్వమని దేవుడిని ప్రార్థించారు. కూతురికి సపోర్ట్ ఉందా? మరి కొడుకే సపోర్ట్ అడిగినప్పుడు మరి కూతురికి లేనట్టేనా అని కూడా వస్తాం. లేనట్టే అంటే షర్మిల ఇప్పటి వరకు ఏదనంటే మా అమ్మని అడగండి, ఏం జరిగిందో మా అమ్మని అడగండి, ఏం జరిగిందో మా అమ్మని అడగండి అని పదే పదే చెప్తా ఉంది. కానీ ఇప్పుడు అమ్మని అడగాల్సిన పని లేదు. అమ్మ ఎప్పుడైనా జనరల్గా తల్లి ఎప్పుడు కొడుకు అయిపోయి ఉండిద్ది. జనరల్గా కోడలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది కూతురు వైపు ఉంటారంటారు. సరే, ఇప్పుడు ఆ ఫ్యామిలీ పంచాయతీ మనకెందుకులే. కానీ అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏమండి, మొత్తానికి ఫ్యామిలీ పంచాయతీ మొత్తానికి ఏపీకి రాసిచ్చాను కొడుక్కి, కూతురికి తెలంగాణ రాసిచ్చానని చెప్పారు ఆ రోజు, రాసిస్తున్నానని. కానీ చివరికి ఏపీ కొడుకు రాసి ఇవ్వడానికే ఇష్టపడినట్లున్నారు కదా. అవును వంశీ గారు, అంటే అసలు మొత్తం కూడా అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా ఆమె ఈరోజు ప్రేయర్ కూడా చేశారు వంశీ గారు. ముందు అంటే ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అది సెంటిమెంట్గా అలానే చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధానికి బయలుదేరే ముందుగా తన కొడుకుని అండగా నిలవాలి అని, తన కొడుక్కి తోడుండాలని, తన కొడుకుని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని చెప్పి దేవుణ్ణి విజయమ్మ గారు ప్రార్థించారు వంశీ గారు. ప్రార్థించి కొడుకుని సిద్ధానికి పంపించారు, మేమంతా సిద్ధమని. తన కొడుకును ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పి ప్రార్థించారు వంశీ గారు. అది ఈరోజు జరిగిన అంశం. అంటే మొత్తం మీద విజయమ్మ గారు తన కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యడానికే ఆమె సిద్ధమయ్యారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా. మరోవైపు విజయమ్మ గారి కుమార్తె షర్మిల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగట్లేదు, ఆయన ఆశయాలను బతికించాలి, ఆయన ఆశయాలను నిజం చెయ్యాలి, ఆయన ఆశయాలను కొనసాగించాలి అని చెప్పి ఆమె మొత్తం రాష్ట్రమంతా తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే తన తండ్రి ఆశయాలకు వ్యతిరేకంగా అక్కడ పరిపాలన జరుగుతోంది కాబట్టి వెంటనే ఈ ముఖ్యమంత్రి వద్దు అని చెప్పి వైఎస్ షర్మిల గారు మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి ప్రచారం చేస్తున్నారు వంశీ గారు. అంటే అక్కడ సాక్ష్యం వీటన్నిటికి కూడా వైఎస్ఆర్ సమాధి వంశీ గారు. అసలు అంటే ఒకటి వైఎస్ఆర్ ఆశయాలు కావాలి గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడారు, పక్కనే ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన, ఇటు పక్క అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు పక్క ఏమన్నా విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం మాట్లాడారు. ఒకసారి అది ప్లే చేయండి. వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు.
నాయకులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి సమాధి, ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు లక్ష్మణుడు మారిగా వివేక బాబాయ్. ఎవరున్నారు బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈ రోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలి వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. ఆ రోజు